మరేంటి సండే పేబ్యాక్ వీకెండ్ బాగా ఎంజాయ్ చేసావా? ఏంది మా వాళ్ళు ఫుల్ జోష్లో మ్యాచ్ గెలిచినాం. ఇక మీ పని కూడా అయిపోయింది, తట్టబుట్ట చదువుకొని పోయారు ఇంటి మొక్కన. ఏంటి తట్టబుట్ట చదువుకునేది? అసలు ఐపీఎల్ ఇప్పుడే మొదలైంది. ఇన్ని రోజులు పండుకున్నారా ఏంది? పండుకున్నాం, ఏం చేసాం చెప్తాము. నిన్న మ్యాచ్లో అయితే చాలా టర్న్లు ఉన్నాయి. టర్న్స్ అండ్ ట్విస్ట్ గురించి మాట్లాడదాం. దానికన్నా ముందుగా హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. వల్లేరు డెవలపర్స్ ప్రెజెంట్స్ ఐపీఎల్ 2024 ఫన్ రివ్యూ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి. గెలిచాం అన్నారు. ఎన్ని రన్స్తో గెలిచారు? ఒక రన్ను లింగ్ అంటూ ఒక రన్ను. ఆ ఒక రన్తో ఆయన ఎలా గెలిచారు? ఓన్లీ విరాట్ కోహ్లీకి అది నాట్అవుట్ను కూడా అవుట్ తీసుకొని ఎంపైర్లను కూడా మీరు అందరూ చేసి గెలిచిన మ్యాచ్. దీన్ని మీరు గెలుపు అనుకోకూడదు, ఓడిపోయామని మీరు టెక్నికల్గా ఫీల్ అయిపోవాలి. బేసిక్గా ఒక్క రన్నుతో గెలిచినా కూడా గెలిచినట్టే, అంటే 100 రన్లతో గెలిచినట్టే ఫీలింగ్ ఇస్తున్నారు మీరు ఒక రన్తో గెలిచిన దానికి కూడా. ఏదైతే అది కూడా ఏంటి లాస్ట్లో ఏదో దురదృష్టం అనేది ఎప్పుడు మా బ్యాక్ పాకెట్లోనో లేకపోతే దేంట్లోనో పెట్టుకున్నట్టు ఉంటాం కాబట్టి అలా దురదృష్టం ఎక్కిరించింది, మేము అవుట్ అయ్యింది తప్ప అంతకుమించి మీరు గెలిచేసి పొడి చేసింది ఏమీ లేదు దీంట్లో. ఇక హచ్చుకుక్కను దరిద్రం మీ వెనక తిరిగినట్టు హచ్చుకుక్క తిరిగినట్టు తిరుగుతుంది కావచ్చు. కానీ హచ్చుకుక్క పోయి 5 ఏళ్ళు అయింది, ఇంకా నువ్వు ఇంకా కుక్కను పెట్టుకుని ఎలా ఆడుతున్నారు? సూర్య గారు మీరు ఎంత అవుట్డేటెడ్లో ఉన్నారంటే అంత అవుట్డేటెడ్లో ఉంటారు. కోల్కతా నైట్ రైడర్స్ అంటేనే అవుట్డేటెడ్ అనమాట. మీ కెప్టెన్ అవుట్డేటెడ్, లేకపోతే తర్వాత మీకు ఉండే ప్లేయర్లు అవుట్డేటెడ్, మీ కోచ్ అవుట్డేటెడ్, చివరికి మళ్ళీ మెంటర్ని కూడా అవుట్డేటెడ్ గంభీర్ని తెచ్చి పెట్టుకున్నారు. మరి దానికి గెలిచామని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. ఏం చెప్తావు ఇంకా చెప్పు. అదే గంభీర్ కదా మీకు సురకలు పెట్టింది నిన్న. ఏం సురకలు పెట్టాడు? కోహ్లీ కనుక కరెక్ట్గా కోహ్లీ ఇది నాట్అవుట్ ఇచ్చి ఉంటే కనుక వేరే ఉండేది మ్యాచ్. బెక్కుమొహం వేసేవాళ్ళు. అది రూల్ ప్రకారం అవుట్. అది దానిలో చెప్పు. ఏది రూల్ ప్రకారం? అది ఐపీఎల్ రూల్ ప్రకారం కోహ్లీ అవుట్. రూల్ ప్రకారం అవుట్ అయితే ఓకే. ఎంపైర్ని తిట్టాడు, ఎంపైర్ ఏమైనా మాట్లాడా? కోహ్లీకి ఏమైనా ఫైన్ వేసారా? లేదు. ఇదంతా అయిపోగా మళ్ళీ బోనస్గా అంతా మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోహ్లీ ఏదో ప్రశాంతంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ వస్తుంటే అప్పుడు ఏం చేశాడు ఎంపైర్ వచ్చి? కోహ్లీ బాబు నా తప్పు అయిపోయింది అన్నాడు. చెప్తే అప్పుడు కూడా అన్నాడు కదా కోహ్లీ కొట్టెన్స్ చూడలేదు అని అన్నాడు కదా. అప్పుడైనా ఎంపైర్ ఒప్పుకోవాలి కదా. ఎంపైర్కి ఎందుకని దొరకదు? మరి లాస్ట్లో అయిపోయిన తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు దాని గురించి మాట్లాడాడు? ఇక ఎంపైర్ వచ్చి మీకు చెప్పినట్టే దండం పెట్టిండు, ఫోన్ కనపడుతుంది కదా, క్లియర్గా కనపడుతుంది కదా, వీడియో ఉంది కదా, వీడియో ప్రూఫ్ ఉంది కదా. అట్లా కాదు, మేము మా యాంగిల్ కూడా మేము చెప్తాం. ఆ ఎంపైర్ దగ్గర వచ్చి బాబు ఎందుకు మమ్మల్ని అవుట్ చేసారు సార్, కాలు మొత్తం మాకు డైరెక్ట్ గా కోహ్లీ వచ్చి మాట్లాడితే అలాగే. బట్ ఎంపైర్ పిలిచి మరి కోహ్లీకి సారీ చెప్పినట్టు ఉంది, అక్కడ క్లియర్ కనపడుతుంది యాక్చువల్గా. అందుకే కోహ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎంపైరింగ్ నేర్చుకో అని చెప్పి. అట్లా కాదు, పొడిచింది ఏం లేదు అని పిలిచి మరి నువ్వు అవుట్, నువ్వు ఎక్సర్సైజ్ చేయకు అని కోహ్లీకి చెప్పిండు. ఆడరాక ఎంపైర్ల మీద నువ్వు కూడా మీకు కోహ్లీకి అలవాటు. ఆన్ ఫీల్డ్ లోనే అలా ఉన్నాడు కోహ్లీ, ఆఫ్ ఫీల్డ్ అలా మాట్లాడుంటే వాడికి ఎంపైర్ వేరే విధంగా ఉండేది పరిస్థితి. కానీ ఇంతకీ నిన్న మ్యాచ్ లో ఇంకో ఒంటరి గమనించావా? యాక్చువల్గా ఇంకేంటిది, మీదే గెలిచిందే హైలైట్ గా. మీది గెలిచిందే హైలైట్ గా. దానికన్నా పెద్ద హైలైట్ ఇంకోటి ఉంది. ఎప్పుడు కూడా మొహం అదో రకంగా పెట్టుకునే సునీల్ నారాయణ నిన్న పడిపడి నేను పెద్దగా అందరూ జనాలందరూ ఒకసారి షాక్ అయ్యారు. ఏం చెప్పావురా కోహ్లీ, మాకు చెప్పా జోక్ అని చెప్పి. చూసావా? చూసా. ఏం జోక్ చెప్పాడు అనుకుంటున్నావు? ఏముంది, మేము ఓడిపోతాను ఒక్కసారి నవ్వు మీకే అప్ప చెప్తాను అంటే సరే వీళ్ళు ఆడకముందుకే ఓడిపోతా అన్నారు. కానీ కాదు, ఈ రోజు ఏదైనా మ్యాచ్ మాదే, కప్పు పోయిన ఏదైనా కూడా మ్యాచ్ మాదే అన్నాడు. బట్ కాకపోతే ఏంటంటే ఎంపైర్ చేసిన చిన్న మిస్టేక్ వలన ఇలా జరిగింది అనమాట ఫైనల్గా. లేదంటే కనుక నిన్న మా వాళ్ళు గెలిచేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎన్ని గెలిచినా ఇక అయిపోయినట్టే. ఇక మీరు సపరేట్గా బ్యాగులు చదువుకొని ఏమీ లేదు. ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. 7 మ్యాచ్ల్లో కూడా 7 మ్యాచ్లు గెలిచి వేరే వాళ్ళు ఎవరన్నా ఓడితే మళ్ళీ వెళ్ళే పరిస్థితి ఉంది. ఎక్కడొచ్చి మేము ఎప్పుడు కూడా ఆశావాదంగా ఉంటాం. అందుకనే ఈసారి కప్పు నమ్దా అంటూ ఉంటాం. మేము ఎప్పుడు కూడా మాది ఓడిపోయినా కూడా గెలిచినా మాకు పెద్ద పట్టించుకోము, మేము గెలిచినట్టే లెక్క. మీ కోహ్లీ డూప్లిసేస్ వచ్చి పండుకొని ఆడినా కూడా మ్యాచ్ గెలవరు. ఇక పండుకొని ఆడితే ఎలా గెలుస్తారు? మాట్లాడితే ఇది ఉండాలి. పండుకొని ఆడితే ఆడ మ్యాచ్ గెలుస్తాడా? నిలబడి ఆడాలి మా వాళ్ళగా. ఎట్లా ఆడినా గెలవరు. ఇప్పుడు ఇంకా ఉన్నది ముందట హైదరాబాద్ మ్యాచ్ ఉన్నది, సుక్కలు చూపిస్తారు వాళ్ళు. ఎవరు మాతో అట్లా కాదు, వాళ్ళు 400 కొడతారని. చూసావా? మీకన్నా హైదరాబాద్ వాళ్ళు గొప్ప, నువ్వు టేబుల్లో మీకన్నా కింద ఉన్నారు, వాళ్ళు గొప్ప, నువ్వు ఒప్పుకుంటున్నావు. చూసావా? ఇదనమాట మీ కోల్కతా వాళ్ళ. ఏదైతే మేము ఆల్రెడీ అదే చూపించినాం, మొత్తం అలా చూసే. అదే అంటున్నావు నువ్వు. మీకన్నా ఎదురున్న వాళ్ళ టీంని పొగుడుతున్నావు. చూసావా? నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నీకు. మా మ్యాక్సిమం లేదు, మ్యాక్సిమం ఉండుంటే కనుక వేరే విధంగా ఉండేది. మ్యాక్సిమం సాతగానే బ్యాగ్ కొట్టుకొని అదే వరల్డ్ కప్ అదరగొట్టాడని తీసుకుంటే మా వాడేమో మళ్ళీ లేదు ఇంకా నెక్స్ట్ T20 వరల్డ్ కప్ వస్తుంది దాంట్లో కొట్టాలని చెప్పి మళ్ళీ పోయాడు. మళ్ళీ మీరు మొత్తం 11 మందికి బ్యాటర్లు అందరిని తీసుకొచ్చుకొని ఆడితే అప్పుడు గెలుతారు. అవరిదాకా మీరు గెలవరు. మనిషికో 2 ఓవర్లు వేసినా కూడా 11 ఓవర్లు మనిషికి 2 ఓవర్లు. ఒక్క రన్తో గెలిచి నువ్వు ఇన్ని మాటలు 100 మాటలు మాట్లాడుతున్నావు అంటే నిజంగా గ్రేట్ అబ్బా. ఏదేమైనా కూడా మాది నిన్న ప్యూర్గా బ్యాడ్ లక్, అంత మించి ఇంకేమీ లేదు. లాస్ట్లో కూడా కొట్టేసాడు అనుకున్నాం, బట్ అది చిన్న మిస్కమ్యూనికేట్ అయ్యి వెళ్ళి స్టార్క్ అంటే అంత ఎత్తున్న స్టార్క్ కింద కొంగి క్యాచ్ పడతాడని ఎవరు ఊహించారు కదా. సో అలా జరిగిందే తప్ప ఇదేం కాదు.
ఏదేమైనా మేము కూడా ఒక మంచి మించి లాభం లేదు, మాకు మంచి మోటివేషనల్ ఫోర్స్ ఏదో ఒకటి తెచ్చుకోవాలి. ఎవరైనా మంచి అంటే ఓనర్ మార్పు ఏదో ఒకటి చేయాలి, మొత్తానికి ఏదో ఒకటి మారితే కానీ మా వాళ్ళకి ఇది చేసేది. వాళ్ళని వీళ్ళని ఎందుకు తెచ్చుకోడు, మా గంభీర్ని తీసుకుపోయి మంచిగా పెట్టుకుంటే మంచిగా సెట్ అవుతుంది, గెలుతారు కప్పు. గంభీర్ని పెట్టుకుని కూడా ఇంకా నువ్వు గెలుస్తావు నేను నమ్మకం ఉన్నావు చూసావా, నిన్న అసలు మామూలుగా కాదనమాట. మీ కోల్కతా వాళ్ళందరికీ దండలేసి వరుస నిలబెట్టి దండాలు పెట్టాలి. గంభీర్ కెప్టెన్సీలేగా కేకేఆర్ గెలిచింది కప్పు, మర్చిపోయారా మీరు? ఆర్సీబీ కెప్టెన్సీలో వేరు, మెంటర్గా వేరు. ఏం బీతే అక్కడ కూర్చొని డగౌడ్లో కూర్చొని ఏముంటుంది, జ్యూసులు తాగడం ఇది తాగడమే కదా. ఏం చేసాడు గంభీర్, నిన్న ఏమైనా కొత్తగా ఏమైనా చేసింది ఉందా? అంతగానే ఆడతాం మీ అలా అంత ఫారెన్ ప్లేయర్లు గన్ని కోట్లు పెట్టుకుంటే ఎవరికి వెళ్తారు, ఎవరు ఆడతలేరు. మేము ఫారెన్ ప్లేయర్లు కొట్టుకున్నాం, మొత్తం టోటల్గా మ్యాచ్లో బౌలింగ్ కానీ అదంతా కూడా ఆడేది మా లోకల్ ప్లేయర్లతో ఆడిస్తాం. మేము గెలిచినా గెలవకపోయినా క్రికెట్ గెలవాలనేది మా ఇదనమాట యాక్చువల్గా. సరే చూద్దాం, ఇక మాది ఇట్లా సెకండ్ ప్లేస్ లో వచ్చింది, ఈసారి కప్పు మాదే ఎట్లయినా. సెకండ్ ప్లేస్ లో వచ్చి కూడా కప్పు మాదే అంటున్నావు, థర్డ్ ప్లేస్ లో ఉన్న ఎస్ఆర్హెచ్ని పొగుడుతున్నావు. ఈసారి ఖచ్చితంగా కోల్కతా మాత్రం మేము గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, కోల్కతా మాత్రం గెలవదు, ఇది మాత్రం 100% ఫిక్స్. మేము మాత్రం ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం, ముందు ముందు మీకు అర్థమవుతుంది. ఇంకా ముందు ముందు అర్థమయ్యేది ఏం లేదు, నేను చెప్తున్నాను కదా, ఇది మాత్రం ఫిక్స్. ఎట్టి పరిస్థితుల్లో కోల్కతా కప్పు పడడం అనేది మాత్రం అసాధ్యం. కానీ మీరైతే కొట్టకూరి. మేమైతే కొట్టేదే ఉంది, మేము ఎవరు కొట్టాలో మేము డిసైడ్ చేస్తాం అన్నమాట. మేము డిసైడర్లు, మేము మ్యాచ్ విన్నర్లు కాదు, మ్యాచ్ డిసైడర్ అనమాట. ఎవరు ప్లే ఆఫ్కి వెళ్ళాలి, ఎవరు ప్లే ఆఫ్కి వెళ్ళకూడదు అనేది మా మీద ఆధారపడింది. ఇప్పుడు ఎంత ఆధారపడ్డా కూడా మీ పని అంతే, అది ట్రోలింగ్ జరగది, ఆ దరిద్రం మిమ్మల్ని ఇచ్చిపెట్టేది. ఇక మీ కోహ్లీ బయటికి వెళ్ళిపోతాడు. ట్రోలింగ్ అనేది ఏం లేదు, ట్రోలింగ్ అనే దానికి మేము అలవాటు పడిపోయాం. గత కొన్ని సంవత్సరాలకి ఎప్పుడు కప్పు వెళ్ళలేదు కాబట్టి అలవాటు పడిపోయాం. ఏదేమైనా ఈసారి ఓడిపోయినా సరే ఇమీడియట్గా ఇప్పుడే ప్రాక్టీస్ మొదలు పెడతాం, నెక్స్ట్ ఇయర్ కప్పు కూడా చూపిస్తాం. సరే చూద్దాం, ఏం చేయలేము దానికి. ఓకే.